ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసారతంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, విశేషంగా తులారాశి వాళ్లకు మార్చి మాసంలో ఎలా ఉంటుంది, ఏ విధమైన శుభ ఫలితము అశుభ ఫలితము అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా గ్రహాల ఒక చలన వలన గురించి మనం తెలుసుకోవాలి. 7వ తారీఖు తులారాశికి 6వ ఇంటికి బుధుడు వస్తున్నాడు అన్నమాట, అంటే నీచ స్థానానికి. అయితే మీ రాశ్యాధిపతి శుక్రుడైతే పంచమ స్థానానికి, చాలా బలిష్టమైన స్థానానికి వస్తున్నారు. ఇక 14వ తారీఖు సూర్యుడు మీ రాశికి 6వ ఇంటికి వస్తున్నారు. సూర్యుడు శత్రుస్థానం నుంచి మిత్రస్థానానికి వెళ్తున్నారు, అదొక ప్లస్ పాయింటే. 15వ తారీఖు కుజుడు పంచమ స్థానానికి వస్తున్నారు, తులారాశి వాళ్లకు మంచిది. ఇక 25వ తారీఖు తులారాశి వాళ్ళకు 7వ ఇంటికి బుధుడు వస్తున్నాడు, అది శత్రుస్థానమే, అంత ఏం బలంగా ఉండదు. ఇక 31వ తారీఖు విశేషముగా మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు పరమోచ్చ స్థానానికి వస్తున్నారు అన్నమాట. ఇది గ్రహాల ఒక చేంజెస్. 9వ తారీఖు అమావాస్య ఉందన్నమాట, ఆ రోజు శనీశ్వర జయంతి. అలాగే 8వ తారీఖు మహాశివరాత్రి మహోత్సవము, అందరూ కూడా శివుణ్ణి ఆరాధించేయండి. 25వ తారీఖు పౌర్ణమి. చూడండి, మీ రాశి నుంచి 12వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు బాగోలేదు. బుధుడు ప్రస్తుతం 7వ తారీఖు వరకు మాత్రమే బాగున్నారు కాబట్టి 7వ తారీఖు తర్వాత ఈ నెల పూర్తిగా బుధుడు బలంగా ఉండదు. బుధుడు భాగ్యాధిపతి, ద్వాదశాధిపతి, వ్యయాధిపతి కాబట్టి అయినంత బుధ స్తోత్రాన్ని జపం చేసేటువంటిది చాలా మంచిది. ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. బుధ శ్లోకాన్ని జపం చేయండి, అది చాలా మంచిది. ఇక లాభాధిపతి మీకు 14వ తారీఖు తర్వాత, లాభాధిపతి ఎవరు? సూర్యుడు. మీకు తులారాశి లాభాధిపతి సూర్యుడు 14వ తారీఖు తర్వాత ఆయన మంచి స్థానానికి వస్తారు. అప్పటి నుంచి లాభాధిపతి మీకు సూపర్గా ఉంటారనమాట. ఏ విధమైన నెగటివ్స్ లేదు, నెగటివ్గా ఏది థింక్ చేయకండి. ఇక రాశి నుంచి 3వ ఇంటి అధిపతి 6వ ఇంటి అధిపతి గురువుడు 7వ ఇంట్లో ఉన్నాడనమాట. అంటే గురు దృష్టి నేరుగా మీకు ఉంది. తులారాశి వాళ్ళకి గురు బలం అనేటువంటిది ఉంది, గురు దృష్టి ఉంది కాబట్టి ధైర్యము, స్థైర్యము, విజయము, రుణ రోగ శత్రువులు, అంటే రుణము అప్పులు తగ్గుతుంది, రోగాలు తగ్గుతుంది, శత్రువులు మీకు తగ్గిపోతారు, అంతా పాజిటివ్గానే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా మీ రాశి అధిపతి అంటే మీ శరీరానికి అధిపతి మరియు అష్టమాధిపతి, మీ అదృష్టానికి ఆయుష్కి అధిపతి అనేటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు. అలాగే మీ రాశి నుంచి 2వ ఇల్లు ధనము, వాక్కు, కుటుంబ స్థానము, విద్యాస్థానం, తర్వాత వివాహ స్థానం, ఇంతటికి అధిపతి అయినటువంటి కుజుడు పంచమంలో ఉన్నాడు అన్నమాట. అలాగే మీ సుఖానికి మరియు మీ పూర్వ పుణ్యానికి, సంతానికి అధిపతి అయినటువంటి పంచమ స్థానాధిపతి శనిను పంచమంలోనే ఉన్నారు. ఏమి అలాగైతే పంచమ స్థాన ఫలమేమి? ప్రజ్ఞా, ప్రతిభా, మేధా, వివేక శక్తి, పురాతనం పుణ్యం, మంత్ర, మాత్య, తనూజా, పంచమభాత్ సౌ మనస్యపి చింత్యం. 5వ ఇంట్లో కుజుడు ఉంటే ఏం ఫలము? బృహజ్జాతంలో చెప్పుంటుంది. సంతానము అనేటువంటిది అపేక్షము, మంచి ఫలితము. ద్వితీయాధిపతి కుజుడు కాబట్టి కుటుంబంలో సుఖము, ధనంలో సౌఖ్యము, సంపాదన, అధికంగా అభివృద్ధి ఉంటుంది. మీ వాక్కు అంటే మీ మాటలు మీకు చాలా వరకు సక్సెస్ని ఇస్తుంది. తర్వాత మీ యొక్క విద్యాభ్యాసం అంటే మీ చదువుకునేటువంటి విద్య మీకు చాలా వరకు బాగుంటుంది. అదే కాకుండా వివాహానికి అనుకూలమైనటువంటి అన్ని అనుకూలము భగవంతుడు మీకు ఇస్తాడు. వివాహ అనుకూలము, ఇంట్లో శుభకార్యం అన్నీ కూడా తులారాశి వాళ్ళకు చాలా విశేషంగా ఉంటుందన్నమాట ఈ మాసంలో, మార్చి మాసంలో. అదే కాకుండా శుక్రుడు అయితే విశేషంగా మీకు అదృష్టాన్ని ఇస్తాడు. శుక్రుడు అఖండిత ధనం నృపం సుమతిం ఆత్మజే సాత్మజం అనేటువంటి శ్లోకం అప్లై అవుతుంది, చాలా స్పష్టంగా చెప్తుంది. మహాధన సంపన్నులు, రాజుల దగ్గర ఒక పని అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, మహాబుద్ధిమంతులు, సంతానము కలుగుతుంది, విలాసంగా ఉంటారు, సంతోషమైన జీవితాన్ని మీరు గడుపుతారు. నాటకము, సంగీతము,
ఈ రిలేటెడ్ టు శుక్రుని విద్యలు, అంటే ఈ మోడలింగ్ నుంచి బ్యూటీషియన్ వరకు అన్నిటి కూడా శుక్రునికి, వాహన సంబంధించిన శుక్రునిది, అందానికి సంబంధించిన శుక్రునిది, నటనకి సంబంధించింది శుక్రుని. ఇలాంటి శుక్రుని సంబంధించిన ఏ విధమైన ఒక పనులు కూడా మీకు సక్సెస్ అవుతుంది, ఏ విధమైన నెగటివ్స్ ఉండదు. ఇక శని పంచమ స్థానంలో ఉంటే భ్రాంతో జ్ఞాన సుతార్థ హర్షరహితో ధీస్తే షఠో దుర్మతి అనేటువంటి శ్లోకము. ఇది నెగటివ్ ప్లేస్లో శని ఉంటే నెగటివ్, పాజిటివ్ ప్లేస్లో ఉన్నారనమాట. ఎందుకంటే 5th house లార్డ్ ఈజ్ ఇన్ 5th house, 5వ ఇంటి అధిపతి శనీశ్వరుడు 5వ ఇంట్లో ఉన్నాడు, తన స్వగృహంలో ఉన్నాడు. కాబట్టి ఏ విధమైన భయము లేదు. జ్ఞానము అనేటువంటిది పెరుగుతుంది, సంపత్తు వృద్ధి అవుతుంది, మూర్ఖంగా ఏది కూడా ఆలోచించరు, దుష్ట బుద్ధి అనేటువంటిది నివృత్తి అయిపోతుంది, సంతాన సుఖము, స్థిరమైన సంపత్తు వృద్ధి అవుతుంది. తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవునికి నమస్కారం ఎక్కువగా చేసుకుంటారు, ధార్మికంగా ఎక్కువగా మీకు ఫలితం అభివృద్ధి అవుతుంది. ఇదే కాకుండా మానసిక రోగం అంటే మనోరోగం మీకు దూరం అయిపోతుంది. ఏమైనా కూడా మీకు భయం అనేటువంటిది ఉండదో. తులారాశి వాళ్ళకు ఈ మార్చి నెల చాలా బాగుంటుంది అనమాట. జనరలైజ్గా తీసుకున్నారంటే మీ యొక్క పని, అనుకునే పని ఖచ్చితంగా అవుతుంది. చాలా సవాలు మీకు ఎదురు వస్తుంది, అవన్నీ కూడా మీరు జయిస్తారు. తర్వాత గురువు అనుకూలంగా ఉండేది నుంచి మీకు ఉద్యోగంలో అభివృద్ధి చెందుతుంది, ఆకస్మికంగా ధనలాభ ప్రాప్తి ఉంటుంది. దాని తర్వాత మీకు కొన్ని మెడికల్ హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, క్లినిక్, పెద్ద మెడికల్ సంబంధించిన విద్యాభ్యాసం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ సక్సెస్ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేటువంటిది మీకు మనసులో ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి మీకు చాలా వరకు ఉంటుంది. కుటుంబ విషయానికి ధనము వ్యయం అవుతుంది, అది కూడా మంచి విషయమే. అంటే శుభకార్యాలకి ఆ ధన వ్యయం అవుతుంది. అదే కాకుండా ప్రశాంతత దొరుకుతుంది. ఈ నెల ప్రమోషన్ దొరికేటువంటి ఛాన్సెస్, పై ఆఫీసర్స్ మీకు చాలా వరకు మద్దతు ఇస్తారు. సామాజిక రంగంలో కూడా మీకు మంచిగా పేరు వస్తుంది. ఇదే కాకుండా శుభకార్యాలు ఎక్కువగా జరిగి ధన సంపత్తు వృద్ధి అయ్యి చాలా సంతోషంగా ఉండేటువంటి మాసము ఈ ఒక మార్చి మాసంగా ఉంటుంది. ఏ విధమైన పరిహారం అక్కర్లేదు, కేవలం బుధుడు బాగాలేదు కాబట్టి ప్రతిరోజు బుధ స్తోత్రాన్ని వినండి, లేదంటే బుధ స్తోత్రాన్ని చెప్పుకోండి, జపం చేసుకోండి, బుధాయ నమః అనుకోండి. ఖచ్చితంగా మీకు తులారాశి వాళ్ళకు మార్చి మాసంలో మంచి ఫలితం అనేటువంటిదే ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను దినము పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహము మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.